ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉగాదికి ఏప్రిల్ 1, 2026 ఉగాదికి ఆరోగ్యశ్రీని చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అసలు ఏంటి ఈ హైబ్రిడ్ మోడల్? ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్ గా ఒక హైబ్రిడ్ పంటలు, ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము. ఇక అవేలా అలా వాటికి ఒక సహజ ఉత్పత్తులు, ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో ఉండే దానికి ఈ హైబ్రిడ్ మోడల్ కి అంత తేడా అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి, వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి, ట్రీట్మెంట్ చేయాలనే అటువంటి ఆలోచన ఈ వాళ్ళకి ఎందుకు ఉంటది? వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి, వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి, ఫ్రీగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటదండి ఆలోచన? వీళ్ళకు ఉండదు కదా. మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు 25 lakhs వరకు కూడా లిమిట్ పెంచాము. మరి అదే వీళ్ళు కూడా అదే మేము ఆల్రెడీ 25 లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి పెంచి ఇస్తున్నాం. మరి దాన్నే వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళా మార్కెటింగ్. కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చెయ్యొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.